హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. 1 డిసెంబర్ 2025 టు 30 డిసెంబర్ 2025కి అయితే లాస్ట్ డేట్ ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు అప్లై చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ 18 to 23 ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. నెక్స్ట్, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 25,487 అయితే ఉన్నాయి. ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బీఎస్ఎఫ్ఏ, సిఐఎస్ఎఫ్బి, సిఆర్పిఎఫ్సి, ఎస్ఎస్బిడి, ఐటీబీపీఈ, అస్సాం రైఫిల్స్ ఎఫ్, ఎస్ఎస్ఎఫ్హెచ్. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ ప్రిఫరెన్స్. మీరు ఏ పోస్ట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇందులో చూస్ చేసుకోండి. నెక్స్ట్, హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్స్, ఫీమేల్స్ 157 సెంటీమీటర్స్, ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటి ఉంటుంది మనకి ఆన్లైన్ ఎగ్జామ్. ఈ 80 క్వశ్చన్స్ 160 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి రీజనింగ్లో 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, అథమెటిక్లో 20 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్లో 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టైం అయితే 60 minutes ఉంటుంది ఫ్రెండ్స్. పేపర్ కూడా ఈజీగానే ఉంటుంది, మరీ అంత టఫ్ ఏమి ఉండదు. కొంచెం మంచిగా ప్రిపేర్ అయితే పక్కా జాబ్ మీదే. నెక్స్ట్, ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి పీఈటీ అండ్ పీఎఫ్టీ ఉంటుంది ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్కి 5 km రన్ 24 minutesలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్కి వచ్చేసి 1.6 km రన్ 8 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టెప్స్లో మీరు క్వాలిఫై అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువ ఎగ్జామ్ పైన ఫోకస్ చేయాలి. ఎగ్జామ్లో బెస్ట్ స్కోర్ వస్తే మాత్రం పక్కా జాబ్ గ్యారంటీ. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకైతే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్సీసీ సర్టిఫికేట్కి 5% మార్క్స్ యాడ్ అవుతాయి, బి సర్టిఫికేట్కి 3% మార్క్స్ యాడ్ అవుతాయి, అండ్ ఏ సర్టిఫికేట్కి 2% మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇదైతే మంచి బెనిఫిట్. ఎవరికైతే సర్టిఫికేట్ ఉందో అది యూజ్ చేసుకోండి. ఎగ్జామ్కి కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, బెస్ట్ స్కోర్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే బాగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. బెస్ట్ స్కోర్ వస్తేనే జాబ్ వస్తుంది. ఇప్పుడున్న కాంపిటీషన్కి కట్ ఆఫ్ అయితే పెరుగుతుంది కాబట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్కి అయితే మనం దగ్గర వెళ్తాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.